తోటి మానవులకు సహాయం చేయడం, తోటి మానవులని మానవుల్లాగా చూడడం, ఇంకంతకంటే ఇంకేం వద్దు. వాళ్ళ సహాయం కూడా చేయాల్సిన పని లేదు. మానవుల్ని మానవుల్లాగా చూసి వాళ్ళ మానాన్ని వదిలేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక ఆత్మ అంటున్నాడు ఇక్కడ ఆయన. పుణ్యం చేసిన వాళ్ళంతా కూడా పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, ఉత్తముడు, ఉత్తమాత్ముడు, పురుషోత్తముడు, పురుషాత్ముడు, దివ్యాత్ముడు, దైవాత్ముడు, ఇలా అనేక ఆత్మ పేర్లు పెడుతుంటాం. అంటే మన యొక్క గుణాలను ఆత్మకు అంటిస్తున్నాం. ఆత్మ పవిత్రమైనది, అంటే సకల సద్గుణాలు మాత్రమే కలిగింది. పాప పనులు చేస్తే, చెడ్డ పనులు చేస్తూ ఉంటే, అనేకమైన దుర్మార్గాల పనులు చేస్తూ ఉంటే, నీచమైన పనులు చేస్తుంటే, నీతి వదిలితాయి. నీతి బాహ్యమైన పనులు చేస్తుంటే అప్పుడేమంటారు? పాపాత్ముడు, కర్మాత్ముడు, దుష్టాత్ముడు, దురాత్ముడు, ఇలా అనేకమైన ఆత్మకు అంటిస్తారు పేర్లన్నీ. పవిత్రమైనది ఆత్మ. కనుక ఈ అర్జున, నువ్వు ఆత్మశక్తిని తెలుసుకోలేకుండా బాధపడుతున్నావు. ఆత్మ యొక్క గుణగణాలు తెలియకుండా నువ్వు అవస్థపడుతున్నావు. అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు. నీ దుఃఖానికి కారణం ఏమంటే జ్ఞానం లేకపోవడమే. జాతస్య ధ్రువం మరణం. నమో కృష్ణ, నమో కృష్ణ, గోవింద మాధవ. ఒక రాజ్యంలో రాజుకి ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయికి పిల్లయ్య ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఏమేమి కావాలో అన్నీ కూడా తీసిస్తూ వచ్చాడు. ఒకసారి పక్క రాజ్యం రాజు ఒక మంచి అద్భుతమైన ఒక బొమ్మ తెచ్చాడు. చూడ్డానికి చాలా బాగుంది. సరే, అది ఈ పిల్లోడికి బహుమానంగా ఇచ్చాడు. అయితే ఆ పిల్లోడు ఆ బొమ్మతో ఆడుకుంటుండడం ఎప్పుడు దాన్ని వదిలేటట్టుగా కనపడలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఉన్నట్లుండి ఆ పిల్లవాడు ఆ బొమ్మను కింద పడేశాడు. కింద పడిపోగానే దాని మీద తెలియకుండా ఒక దాసి అడుగు పెట్టింది. అది విరిగిపోయింది. ఇక బరువుని ఏడవడం మొదలుపెట్టాడు. నా బొమ్మ, నా బొమ్మ, నా బొమ్మ. అందరూ వచ్చి ఓదార్చారు. సరే, రాజు వెంటనే వచ్చాడు. నాయనా, నీకు వేరే బొమ్మ కొని తెప్పిస్తా, అట్లాడితే నువ్వేమి బాధపడకు నుంచి అసలు చెప్తున్నాడు. వాడు పిల్లవాడు కదా, 6 ఏళ్ళ వయసు, ఏం అర్థం కాదు. నాకు ఆ బొమ్మే కావాలి అని గట్టి కూర్చున్నాడు. అది పగిలిపోయింది కదా, ఎట్లా వస్తుంది? అదంతా రాదు, నాకు ఆ బొమ్మే కావాలి అన్నాడు. అలా అంటున్నప్పుడు అక్కడ అందరూ కూడా ఏం చేయాలో తోచకుండా నవ్వుకుంటున్నారు. ఇరిగిపోయింది ఎట్లా వస్తుంది అని వాళ్ళ అమ్మ కూడా సర్ది చెప్పింది. ఎంత చెప్పినా వాడు మారటం లేదు. సరే, ఏం చేయాలా అని రాజు దిక్కు తోచలేదు. మంత్రిని అడిగాడు. మంత్రి గారు, ఎట్లా వింది? రాజుగారు, ఆ బొమ్మ పగిలిపోయిన నా ముక్కలు నా చేతికి ఇవ్వండి, నేను దాన్ని సరి చేసి ఇస్తాను అన్నాడు. సరే, రాజు వాడి ముందరనే ఆ ఇరిగిపోయిన బొమ్మలన్నీ తీసుకెళ్ళి, ముక్కలన్నీ తీసుకెళ్ళి మంత్రి చేతిలో పెట్టారు. వాడు చూస్తుండగా, నేను వేడవద్దు, 1 గంటలో నీకు ఇస్తాను అని అన్నాడు. వాడు కొంచెం అట్లా ఇన్నట్టుగా అర్థం చేసినట్టు ఓపిక పెట్టాడు. 1 గంట తర్వాత మంత్రి ఒక మంచి చక్కటి బొమ్మ తెచ్చిచ్చాడు. ఆ బొమ్మకు అక్కడ అతుకులు పడినట్టు చిన్న గీతలు పెట్టి తెచ్చిచ్చాడు. అప్పుడు పిల్లాడు వెంటనే ఆనందించడం మొదలుపెట్టాడు. సంతోషం, గంతులేశాడు. ఎందుకు అంటే ఆ పిల్లవాడికి పగిలిపోయిన బొమ్మే కావాలి. పగిలిపోయిన బొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు పిల్లవాడికి. ఇట్లా మరణించిన వాళ్ళు తిరిగి రారని మన హైందవ జ్ఞానం అద్భుతంగా చెప్తుంటే, ఆ మరణించిన వాళ్ళ కోసం ఏడవడం అనేది అజ్ఞానము అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే జ్ఞానం అనేది మనకు సనాతనంలో ఏం చెప్తారంటే, చావు పుట్టుక, పుట్టుక చావు 2 కూడా తప్పదు అన్నప్పుడు అర్జునుడు బాధపడడం చూసి, మహావీరాది వీరుడవు, అస్త్రశస్త్ర నైపుణ్యం కలిగిన వాడవు, నీవు ఇలా దుఃఖపడితే ఎట్లా అని అంటున్నా కూడా, లేదు నేను చంపాల్సి వస్తాను, నా వల్ల కాదు, ఇది ఇంత కూడా నేను చేయలేను. కృష్ణ, నీవు నన్ను బోధించావు, నన్ను యుద్ధాన్ని తీసుకొచ్చావు, ఈ పాప నా దగ్గర చేస్తున్నావు అని కృష్ణుడిని అనడం మొదలుపెట్టాడు. పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. నీవు పలుకుతున్నది ఎలాంటి పలుకులో తెలుసా? నీవు పూర్వపు అర్జునుడివేనా అని ఆయన నన్ను అశోచత్వం చెప్పాడు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప
నచైవ న భవిష్యామపి సర్వే వయమత పరం అని ఓ శ్లోకం చెప్పాడు ఆయన. ఈ శ్లోకం అర్జునుడికి సరిగా అర్థమయ్యట్లేదు. ఎలాగ ఆ పిల్లవాడు బొమ్మని తిరిగి ఇస్తే వాడు సంతోషపడ్డాడు. కానీ అర్జునుడు ఇంకా అదే పెట్టుకుని లోపల ఏమి కులద్రోహం చేస్తాను, బంధువులు చంపాల్సి వస్తుంది. ఇలా అర్జునుడు అనడంతో పరమాత్మ చెప్తున్నాడు, నత్వేవాహుం జాతునాశం నత్వం నేవే జనాధిప నచైవన భవిష్యామ సర్వే వయమత పరం అని అన్నాడు. అంటే అర్జున, సరి నీవు ఏడుస్తున్నావు, చనిపోతున్నారని. ఇప్పుడు నీకు వారు ఎట్లా చనిపోయారు, ఎట్లా బతుకున్నారు చెప్తాను విను. ఈ యొక్క శరీరం మాత్రమే విడిచిపెట్టిన ఆత్మ అది చైతన్యవంతమైంది, అది శాశ్వతమైంది, సనాతనమైంది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోలేదు. నువ్వు అంతే, నేను అంతే, సకల జీవులు అంతే. కర్మానుసారం ఇక్కడ ఈ దేశంలోనే పుట్టాలి, ఈ గ్రామంలోనే పుట్టాలని ఆయన చెప్పడం లేదు. ఎవడి కర్మను అనుసరించి ఏ దేశంలో ఉన్నా పుట్టవచ్చు. బాగా సుఖంగా ఉండే దేశాల్లో పుట్టవచ్చు, సుఖంగా ఉండే ఇళ్లలో పుట్టచ్చు, రాజు ఇంట్లో పుట్టచ్చు, జమీందారు ఇళ్ళలో పుట్టచ్చు. ఇది కర్మానుసారం వస్తుంది. అంత మాత్రాన నేను రాజు కుటుంబంలో పెట్టినాను, వాళ్ళంతా పేదవాళ్ళు అని వాళ్ళని అవహేళన చేయటం ఎంతవరకు సబబు అర్జున? కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు భవిష్యత్తులో ఉంటావు, భూతకాలంలోనూ ఉన్నావు. అంటే ఎప్పుడైతే ఈ సృష్టి ఆరంభమైందో సకల జీవరాశుల్ని నేను సృష్టించానో ఆ జీవరాశుల్లో ఉన్నది నేనే కనుక, అంటే అర్జునుడికి అర్థం కాదు కాబట్టి చైతన్యవంతుడైనటువంటి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు అందరిలోనూ ఉంటాడు. శరీరం పుట్టడం మనకు తెలుసు, చిన్న బిడ్డ పెరుగుతూ వస్తుంది, వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అవుతారు. యవ్వనంలోకి వచ్చారు, యవ్వనంలో ఎంతో ఆనందిస్తారు. ఎవరైనా ఆనందించినప్పుడు వార్ధక్యాన్ని ఆనందించాలి కదా. సరే, వార్ధక్యము అంటే మరణం ఎందుకు మళ్ళీ మరణం గురించి ఓ అని దిగులు. మరణం దగ్గరకు వచ్చిందంటే అంటే వయసు అయిపోతుంటే మా నాలాంటి వాళ్ళు ఏం చేస్తుంటే అయ్యో ఎక్కడ ఏ రోగం వస్తుందో, దేని దగ్గరగా పోతున్నాను, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సరే కాపాడుకో, ఎవరు కాదనలేదు. ఎందుకంటే మనిషి మానవ జన్మ అనేది అత్యుత్తమమైంది, అతి అరుదైంది కూడా. ఎప్పటికో కానీ జన్మ రాదు అని మన శాస్త్రాలు ఘోషిస్తాయి. అలాంటప్పుడు ఇది మనం బాగున్నంత కాలం అజాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. ఈ శరీరాన్ని చూసుకుంటూ ఉండాలి, పరిరక్షించుకుంటూ ఉండాలి. ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. మరియు వృద్ధాప్యం, ఈ వృద్ధాప్యంలోని ఆరోగ్యం చాలా ముఖ్యమైనది కాబట్టి అలా చూసుకోవచ్చు. అది కూడా కాదు. కానీ చావు వచ్చినప్పుడు ఎవరు ఏమి దీన్ని ఆపలేరు. అర్జున, శరీరాన్ని విడిచిపెట్టి పోయాలనుకున్నప్పుడు ఇందులో ఉన్న చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయన తిరిగి తన స్వస్థలానికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు శరీరాలన్నీ పోతాయి. ఏ శరీరము ఇంకా శాశ్వతంగా ఉండదు అని పరమాత్మ స్పష్టంగా అర్జునుడు ఏదో కొంచెం ఆలకిస్తాడు. ఆ పిల్లవాడు ఏ విధంగా బొమ్మ కోసం వేరే బొమ్మ సంతృప్తి పడ్డాడో ఆ కాసేపు సంతృప్తి పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వచ్చేసాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగత్.